దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నా పేరు రజియా. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. దేశాభివృద్ధి, ప్రజల అభ్యున్నతికి మరోమారు బీజేపీని గెలిపించాలన్న నరేంద్ర మోదీ. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్. వినూత్న ఆలోచనలు నూతన సమాజానికి నాంది పలుకుతాయన్న ఎస్ అబ్దుల్ నజీర్. ఈవీఎంల ధ్వంసంపై ఈసీ ఆగ్రహం. నిందితులను ఉపేక్షించేది లేదన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. టెహ్రాన్లో ఇరాన్ అధ్యక్షులు దివంగత ఇబ్రహీం రైసీ అంతిమయాత్ర. భారత్ తరపున నివాళులర్పించనున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అబద్దాలను చెబుతూ ప్రజలను మరోసారి మోసం చేయాలనే లక్ష్యంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ద్వారకాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన వాగ్దానాలన్నీ మాటలకే పరిమితం చేసిందన్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో 70 కొత్త విమానాశ్రయాలు నిర్మించామన్నారు. ఆధునికంగా నిర్మించిన రహదారులతో కనెక్టివిటీని పెంచామన్నారు. అదే కాంగ్రెస్ తన హయాంలో ఇచ్చిన హామీలు నేటికి హామీలుగానే ఉన్నాయన్నారు. दिल्ली की जनता के माध्यम से देश के सामने ठोस आंकड़े प्रस्तुत करना चाहता हूं. आप भी अगर उसको नोट कर लेंगे, याद करेंगे और किसी से भी चर्चा करेंगे तो उसको भी हजरत लगेगा कि इतना बड़ा देश के साथ अन्याय किया इन लोगों ने. मैं एक के बाद एक आज आपको बताना चाहता हूं. आप कल्पना कर सकते हैं, कांग्रेस हर दिन 12 किलोमीटर हाईवे बनवा पाती थी. मोदी सरकार हर रोज करीब 30 किलोमीटर हाईवे बनवा रही है. कांग्रेस 60 साल में ज्यादा से ज्यादा 70 एयरपोर्ट बनवा पाई थी. 60 साल में 70. मोदी ने 10 साल में 70 नए एयरपोर्ट बनाकर जोड़ दिया. 60 साल में कांग्रेस 380 मेडिकल कॉलेज बनवा पाई. मोदी ने सिर्फ 10 साल में 325 से ज्यादा नए मेडिकल कॉलेज बनवा दिए. कांग्रेस के समय 7 एम्स से आज 22 से अधिक एम्स हैं. कांग्रेस के राज में 75% से ज्यादा लोगों के पास नल कलेक्शन नहीं था, यानी सिर्फ 25% घरों में नल से जल आता था. आज 75% लोगों के घर में नल से जल आ रहा है. मोदी ने अपने 10 साल में 18 करोड़ से ज्यादा नए गैस कनेक्शन दिए हैं. साथियों, मोदी ने 10 साल में डायरेक्ट बेनिफिट ट्रांसफर के द्वारा लाभार्थियों के खाते में सीधे पैसे भेजे हैं और वो अमाउंट है 36 लाख करोड़ रुपए भेजे हैं. దేశం అభివృద్ధి వైపు మరో అడుగు వేసేందుకు ప్రజల అభ్యున్నతికి మరోసారి బీజేపీని గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నుంచి జరగని అభివృద్ధి గత 10 ఏళ్లలో జరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికలు దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించేవని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆధునిక అభివృద్ధితో దూసుకుపోతుందని, సనాతన సాంప్రదాయాలను ప్రపంచానికి చాటుతుందన్నారు. तो वो लगातार कह रहे थे निवर्तमान प्रधानमंत्री श्री नरेंद्र मोदी
अब ठीक है, उनको मजा आता था, करते थे, मैं कुछ बोलता नहीं था, लेकिन अभी चौथे और पांचवें चरण के मतदान के बाद उन्होंने निवर्तमान वाला जो मजाक उड़ाते थे वो भी मजाक करना छोड़ दिया है। मतलब एक कमांडो ने भी मान लिया है कि देश की जनता मोदी को फिर एक बार प्रधानमंत्री बनाने का निर्णय कर चुकी है। साथियों, मैं हिंदुस्तान के हर कोने में गया, जनता जनार्दन के आशीर्वाद लेने के लिए गया हूं। सब दूर एक ही मंत्र है, एक ही नारा है, एक ही संकल्प है, फिर एक बार, फिर एक बार, फिर एक बार। साथियों, भारत का भविष्य तय करने जा रहा है। जिन लोगों ने 60 साल तक कुछ नहीं किया, वो मोदी के कामों को, मोदी को रोकने के लिए एक हो गए हैं। यूपी में 2 लड़कों की जोड़ी फिर से लॉन्च हुई है। वही पुरानी फ्लॉप फिल्म, फिर एक बार ये फ्लॉप फिल्म, वही पुराने किरदार, वही पुराने डायलॉग। अब आप मुझे बताइए, पूरा चुनाव खत्म होने को आपने एक भी नई बात इन लोगों के मुंह से सुनी क्या? देश को आगे कैसे ले जाएंगे, विकास का विजन क्या है, अर्थव्यवस्था को लेकर क्या प्लान है, दोनों साझादों ने एक बार भी भरोसेमंद बात नहीं कही। వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని బస్తీలో నిర్వహించిన ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ దేశాన్ని ఇన్నాళ్లు పట్టిపీడించిన హస్తం ప్రస్తుతం ఎందుకు పనికిరాకుండా పోయిందన్నారు. గత దశాబ్ద కాలంగా బీజేపీ నేతృత్వంలో దేశం ఆధ్యాత్మిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో దూసుకు వెళ్తుందన్నారు. తరచూ మనలను బెదిరించే ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ ఇప్పుడు అతలాకుతలమైందన్నారు. అయితే ఇప్పుడు ఇండియాను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు బెదిరించే యత్నం చేస్తున్నాయన్నారు. శత్రు దేశాలకు మద్దతు పలికే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గత 10 ఏళ్లుగా సరైన సమాధానం చెప్పారన్నారు. कि पूरा इंडिया अलायंस ऐसा निराशा की गर्त में डूबा है, ऐसा निराशा की गर्त में डूबा है कि अब उनको ये भी याद नहीं रहता है कि वो 2 दिन पहले क्या बोले थे, आज क्या बोल रहे हैं। ये हाल है इनका। भाइयों बहनों, आप तो समझदार लोग हैं और कभी भी अपना समय, अपनी शक्ति आप लोग व्यर्थ नहीं जाने देते, कभी भी बेकार नहीं जाने देते। और कोई भी समझदार अपनी कोई भी अमानत बर्बाद नहीं होने देना चाहते। अब आप सोचिए, सपा को मिलने वाला एक भी वोट, कांग्रेस को पड़ने वाला एक भी वोट किस పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎంల ధ్వంసం అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిగా పరిగణించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర పోలీస్ బృందం హైదరాబాద్ వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.
తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పిఎస్ నంబర్ 202లో ఈవీఎంలను సిట్టింగ్ ఎమ్మెల్యే పి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినట్లు వెబ్ కెమెరాలో రికార్డైందన్నారు. దీంతో పాటు మరో 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని, నిందితులు హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు రాష్ట్ర పోలీస్ బృందం హైదరాబాద్ వెళ్లిందన్నారు. సో స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లరి ఏదో జరుగుతాయి. వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 20th ఆఫ్ దిస్ మంత్ 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. మిస్టర్ పి రామకృష్ణారెడ్డి హీ హ్యాస్ బీన్ మెన్షన్డ్ యాజ్ అక్యూజ్ నెంబర్ 1. ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 89వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. పట్టాలు పొందిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఎక్కడ చూసినా పచ్చదనం ఉందని, ఇది విద్యార్థుల మనోవికాసానికి తోడ్పడుతుందని, వినూత్న ఆలోచనలు నూతన సమాజానికి నాంది పలుకుతుందని, విద్యార్థులు ఆ దిశగా పయనించాలన్నారు. The campus of Vikrama Simhapura University is encompassed by lush greenery and forests, serene water bodies, and verdant agricultural fields which I was observing on my way to the university. This unique geographical setting not only provides a picturesque backdrop but also serves as a fertile ground for the university's multifaceted research endeavors. Leveraging the availability of abundant natural resources in the surroundings, the university has been able to conduct interdisciplinary research aimed at addressing the pressing societal challenges. Through its NSS and social work activities, the university has also తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబాలు ఉంటాయని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా
సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. ఇప్పుడు స్వల్ప విరామం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది. ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వేల్పమడుగు గ్రామంలో సుంకలమ్మ జాతరపై గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలోని 22 ఆలయాల్లో జాతరలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల నిబంధన అమల్లో ఉన్నందున జాతరలను ప్రశాంతంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు ప్రజలకు సూచించామన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజలందరూ శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. 22 పండుగలు, జాతరలు ఈ ఎన్నికల కౌంటింగ్ లోపల జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మనము కొన్ని రెస్ట్రిక్షన్స్తో ఈ పండుగను జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రామస్తులకి తెలియజేస్తూ గ్రామ పెద్దలందరికీ కూడా శాంతి భద్రతని కాపాడమని కోరడం జరిగింది. అలాగే ఎన్నికలంటే ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ప్రజలు ఎవరికి ఎక్కువ ఓటు వేశారు వాళ్ళు గెలుస్తారు. దీన్ని అందరూ స్వాగతించాలి, ఒప్పుకోవాలి. కనుక ఎటువంటి ద్వేషం కానీ ఒక రకంగా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఆ స్పిరిట్ లేకుండా ఇంకా వ్యతిరేకంగా వెళ్తే శాంతి భద్రత భంగం అవుతుందని, అలాంటి చర్యలు తీసుకోకూడదని అందరికీ కూడా కోరుతున్నాను. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ కౌంటింగ్కు సంబంధించిన ఏజెంట్లకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల గురించి అవగాహన కల్పించామని, ఏజెంట్లకు పాసులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మనం 13వ తేదీ 13 మే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకోవడం జరిగింది. నిర్వహించిన పోలింగ్ సంబంధించి 14వ తేదీ అబ్జర్వర్ గారి సమక్షంలో అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సమక్షంలో స్క్రూటినీ చేసుకోవడం జరిగింది. సో ఎటువంటి సంఘటనలు లేకుండా, ఎటువంటి చోట కూడా రీపోల్ లేకుండా సాఫీగా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. పోలైన ఈవీఎంస్ అన్నీ కూడా మనము శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ ఈసీఐ స్ట్రాంగ్ రూమ్కి డబుల్ లాక్ వేసుకోవడము, సీసీటీవీ ఫుటేజ్, 24/7 ఆర్మ్డ్ గార్డ్, లాగ్ బుక్ మెయింటైన్ చేస్తూ మొత్తం కూడా ప్రాపర్గా ఈ స్ట్రాంగ్ రూమ్స్ అనేవి సీల్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా మనము శాంతిరామ్ కాలేజ్లో ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి 24/7 వాళ్ళు వాచ్ కానీ మానిటర్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనకి ఈ 4వ తేదీ 4th జూన్ 2024 తేదీన మనకి కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఉదయం 8 గంటలు మొదలుకొని కౌంటింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం పోస్టల్ బ్యాలెట్ టేకప్ చేస్తాము. నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు ఒక 4500 వరకు పోస్టల్ బ్యాలెట్ అనేవి వచ్చాయి. వీటన్నిటిని కూడా మనము ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా పంపించినాం కౌంటింగ్ హాల్కి సంబంధించి. వాటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి శాంతిరామ్ కాలేజ్లో. మానవాళి మనుగడకు జీవ వైవిధ్యం ఎంతో తోడ్పడుతుందని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జీవ వైవిధ్య సదస్సు చిరంజీవి చౌదరి మాట్లాడుతూ మానవ మనుగడకు ఆధారమైన జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. మానవులకు కావలసిన ఆహారం 97% మొక్కల నుంచి లభిస్తే 3% జంతువుల ద్వారా లభిస్తుందన్నారు. విభిన్న పరిశోధనలు దేశ అభ్యున్నతికి వెన్నుముకగా నిలుస్తాయని ఏపీ నెట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా సంస్థ నెట్లో భారత ప్రభుత్వ ఆధీనంలో సబ్ సహకారంతో ప్రాసెసింగ్ మోడల్ సిమ్యులేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్స్ అ హ్యాండ్స్ ఇన్ ఎక్స్పైర్ ట్రైనింగ్ అప్రోచ్ అనే అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిపై ఏపీ నిట్ ఆచార్యులు డాక్టర్ జగదీష్ రెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ పరిశోధక విద్యార్థులు సంస్థ కల్పిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుని వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని, ఔషధాలు, బయో ఇంధనాలు, ఇతర బయోటెక్నాలజీ ఉత్పత్తుల నాణ్యత, దిగుబడులను పెంచేందుకు ఇటువంటి వర్క్షాప్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. On process modeling, simulation and optimization of biological systems, a hands-on training approach. This Karyashala workshop is mainly meant for increasing the research opportunities and practical experience of advanced tools and industrial biotechnology. Industrial biotechnology is a field where lot of biological and chemical products will be produced, which are the needs of the society, from daily needs to the biopharmaceuticals level. So in this 1-week workshop, different experts will deliver the talks as well as hands-on training will be given to the participants on different sectors of biotechnology like biofuels, bioethanol, process modeling, modeling of the biological systems, optimization of the processes, maybe biological process or any other relevant process where biological systems will be incorporated. So likewise, on different aspects of biotechnology and industrial biotechnology, the hands-on training will be given to all the participants. ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి సైమన్ విక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈరోజు చీఫ్ సూపరింటెండెంట్లు, సహాయ సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సైమన్ విక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యార్థులకు కల్పించవలసిన సౌకర్యాలపై చర్చించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 22,366 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, వీరిలో మొత్తం 71 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష సమయానికి అరగంట ముందుగానే కేంద్రం వద్దకు విద్యార్థులు చేరుకోవాలని ఆయన సూచించారు. ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్థులు 15,000 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 7,000 మంది, మొత్తం 22,366 మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు మన జిల్లా నుంచి మరి సిద్ధపడుతున్నారు. ఈ విద్యార్థుల కొరకు మన జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్ష రాయడానికి 43 కేంద్రాలు, రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయడానికి 28 పరీక్షా కేంద్రాలను, అన్ని సౌకర్యాలు ఉన్న పరీక్షా కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రంలో కనీస అవసరాలు అనగా సీసీ కెమెరాలు, త్రాగునీరు, టాయిలెట్ సౌకర్యం, మెడికల్ సౌకర్యం, ఫర్నిచరు, లైటింగు మొదలగునటువంటి అన్ని సౌకర్యాలు ఉన్న కళాశాలలు మాత్రమే పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ పరీక్షలకు వచ్చే సమయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారు రవాణా శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. విద్యార్థులతో వారు ఉన్న ప్రదేశాల నుంచి పరీక్షా కేంద్రానికి అనుకూలంగా రావడానికి బస్సు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎంను, హెల్త్ అసిస్టెంట్ ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, లేదా మరి విద్యార్థులకు అవసరమైన కొన్ని టాబ్లెట్స్ సౌకర్యాలు కల్పించడానికి కూడా మరియు ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మల్లికా ఖార్గే హెచ్చరించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన మాచర్ల పట్టణంలో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 146 కేసులు నమోదు చేసి 950 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. మన ఇక్కడ ఎలక్షన్ ఒక డెమోక్రసీ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మన స్మూత్ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్, స్మూత్ ఎలక్షన్ జరగాలి. ఇది అన్ని చోట్ల చూస్తున్నారు. మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు. ఇండియాలో ఎంత పెద్ద డెమోక్రసీ ఉంది, ఎలా నడుస్తుంది. వీఆర్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ఇంత పెద్ద డెమోక్రసీ ఎక్కడ లేదు అండ్ మనది మొట్టమొదటి ప్రాపర్గా జరుగుతుంది. బట్ అండ్ ఆంధ్ర కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండేది ఇప్పుడు వరకు, వేర్ గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా. సో ఇప్పుడు మనం అట్లా కూడా అనుకోవాలి. మనకి ఆంధ్రాలో ఎవరు మన మీద ఏం క్వశ్చన్ పెట్టకుండా స్మూత్గా మనం జరిపించాలి. అది మన బాధ్యత ఉంది.
అది పబ్లిక్ బాధ్యత కూడా ఉంది, అది పొలిటీషియన్స్ బాధ్యత, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ బాధ్యత కూడా ఉంది. బికాస్ దిస్ ఎలక్షన్ ఈజ్ అల్టిమేట్లీ టు చూస్ హూ ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో నా రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్, ప్లీజ్ ఫాలో ద లా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. అది ఎవరైనా ఉండొచ్చు, ఏ లెవెల్ పర్సన్ కూడా ఉండొచ్చు. మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఏజెంట్ల ఏర్పాటు కోసం ఈ నెల 30వ తేదీలోపు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పాణ్యం నియోజకవర్గం ఆర్ఓ జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు. ఈ మేరకు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించడానికి ప్రత్యేక గదిలో 6 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 2 నంద్యాల జిల్లాలో ఉన్నాయి. మనకి ఓటింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ 74.4% ఓటర్ టర్న్అవుట్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కౌంటింగ్ మీ అందరికీ తెలుసు, జూన్ 4వ తేదీన కౌంటింగ్, అన్ని కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ ఉంటుంది. పాణ్యం నియోజకవర్గం కూడా రాయలసీమ యూనివర్సిటీలో మనం ఇంజనీరింగ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కౌంటింగ్ కూడా పార్లమెంట్కి సపరేట్గా, అసెంబ్లీకి సపరేట్గా, పోస్టల్ బ్యాలెట్ మనకి పాణ్యం కాన్స్టిట్యున్సీలో 5800 దాదాపుగా ఉన్నాయి కాబట్టి సర్వీస్ ఓటర్స్తో కలిపి. సో పోస్టల్ బ్యాలెట్ కూడా సపరేట్ రూమ్ పెట్టడం జరిగింది మనం కౌంటింగ్కి. ఇప్పుడు పార్లమెంట్కి, అసెంబ్లీకి పార్లమెంట్ హాల్లో ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ పాణ్యం అండ్ ఏఆర్ఓ అసెంబ్లీ సెగ్మెంట్ అంటే నేను కూర్చుంటాను. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కౌంటింగ్ హాల్లో ఏఆర్ఓ హెడ్ క్వార్టర్స్ ఏఆర్ఓ కల్లూరు ఉంటారు. అండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా నేను సైమల్టేనియస్గా చూసుకోవడం జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ హాల్లో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ వేస్తున్నాము. ప్రతి టేబుల్కి ఒక రౌండ్కి ఒక సీవుని తీసుకొని కౌంటింగ్ చేయడం జరుగుతుంది. బ్యానర్స్, ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. టేబుల్స్, చైర్స్ కూడా ఇప్పటికే వేపించేసాము. కౌంటింగ్ ఏజెంట్స్ ఫామ్స్ తీసుకొని ఆ రోజు 4th కౌంటింగ్ అనేది 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇతరుల స్మృతార్థం ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన సంతాప కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రీజ్ పట్టణంలో శవపేటికతో సంతాప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో నల్ల దుస్తులతో ఇరాన్ జెండాలు పట్టుకొని వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శవపేటికపైకి పూలు చల్లారు. రైసీ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాయిన్ ల భౌతిక కాయాలను రాజధాని టెహ్రాన్కు తరలించారు. టెహ్రాన్లో నేడు భారీ స్థాయిలో అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ పాల్గొని ప్రార్థనలు నిర్వహిస్తారు. తర్వాత రైసీ భౌతిక కాయాన్ని ఆయన పుట్టి పెరిగిన మషాద్ నగరానికి తీసుకువెళ్తారు. గురువారం అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇరాన్ అధ్యక్షులు ఇబ్రహీం రైసీకి విదేశాంగ మంత్రి అబ్దుల్లాహియాన్ మరణాలకు సంతాపాన్ని తెలియచేయడానికి భారత ఉపరాష్ట్రపతి ఈరోజు టెహ్రాన్కు బయలుదేరారు. ఈరోజు న్యూఢిల్లీ నుండి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు వెళ్లిన ఉపరాష్ట్రపతికి అక్కడి అధికారులు స్వాగతం పలికారు. ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హెచ్ అమీర్ అబ్దుల్లాహియాన్ భౌతిక కాయాలకు జగదీప్ ధన్కర్ నివాళులర్పించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మన దేశం వృద్ధి రేటు 7.5%గా ఉండొచ్చని ఆర్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సగటు గిరాకీ గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర వ్యయాలు పెరగటం ఇందుకు కారణమని తెలిపింది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడిందని వివరించింది. ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ ప్రకారం ఏప్రిల్లో కార్యకలాపాలు పుంజుకున్నాయి. ముందస్తు అంచనాలు ప్రకారం ఏప్రిల్-జూన్లో వృద్ధి రేటు 7.5% నమోదు కావచ్చని తెలిపింది. 2024 జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలు, 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరం తాత్కాలిక అంచనాల ప్రభుత్వం మే 31న విడుదల చేయనుంది. ఏప్రిల్లో టోల్ వసూళ్లు 8.6% పెరగ్గా
వాహన అమ్మకాలు 25.4% వృద్ధి చెందాయి. ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.